హలో వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఇది దీపావళికని నేను అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పాపకి హెల్త్ బాగాలేదని ఒక 10 days అలా అక్కడే ఉండిపోయినాను. అప్పుడు ఫ్రైడే తీసిన వీడియో ఇది. ఇలాంటి లాంగ్ వీడియోస్ తీసేది ప్లస్ వాటిని పోస్ట్ చేసేది చాలా కష్టము. ఎప్పుడు అనుకుంటాను ఈ లాంగ్ వీడియోస్ జోలికి మాత్రం మనం వెళ్ళొద్దని. మళ్ళీ ఆ క్లైమేట్ని ఆ సిచ్యువేషన్స్ని చూసి షూట్ చేయాలనిపిస్తుంది. ఈరోజు మార్నింగ్ ఫ్రైడే కదా అని అత్త 4కి అలా నిద్ర లేచేసినారు. 2 ఇండ్లలోన క్లీన్ చేసేసి క్లీన్గా మాప్ పెట్టేసినారు. అలాగే ఇంటి ముందర వాటర్తో వాష్ చేసేసి వీధిలో ఇంటి ముందర పేడతో అలికేస్తున్నారు. నేను పాత్రలన్నీ తోమేసి పూజ కోసమని ఫ్లవర్స్ కోస్తుంది అత్త. అప్పుడు వీడియో తీద్దామని అనుకున్నాను. కాకపోతే నేను తోముతా ఉన్నప్పుడు వెళ్ళి కోసుకొని వచ్చేసినారు. బ్లాక్ కలర్ కవర్లో చూపించినాను కదా అవి. అరే వీడియో తీద్దామని అనుకున్నాను కదా అత్త, కోసుకొని వచ్చేసినారు అంటే వర్షం పడింది కదా తేమకు నువ్వు పోతావో పోవో అని నేనే కోసుకొని వచ్చేసినానని చెప్పింది. కాలే నిప్పులపైన లేకపోతే ముళ్ళపైన నడిచేదానికి ఇబ్బంది పడాలి కానీ ఇట్లా వర్షంలో తడిచిన నేలపైన నడిచేదానికి పెద్ద ఇబ్బంది ఏం లేదని అన్నాను. ఇంత డీటెయిల్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ ఎలాంటి చోటైనా బంగారుగా నడిచేస్తాను అని చెప్పినాను. లాస్ట్ టైం పేర్ల దేవరికి అని ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాంటి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ చాలా ఉన్నాయి ఇంటి దగ్గర. పేర్లు దేవరా అని అంటే ఏంటి అని 1 month బ్యాక్ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసినాను. ఆ వీడియో పోస్ట్ చేసేసిన తర్వాత మా అత్త వాళ్ళ అత్త ఇంటి ముందర చాలా మొక్కలే పెంచింది అని ఇంకొక లాంగ్ వీడియో పోస్ట్ చేసినాను. ఆ వీడియోలో మా ఇంటి ముందర ఉండే మొక్కలన్నీ ఉన్నాయి. ఇవన్నీ అవ్వ నాటినవి. అప్పుడు పోస్ట్ చేసిన వీడియోస్ గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు ఆరెంజ్ కలర్ ఫ్లవర్ చూపించినాను కదా అవి 2 మొక్కలే ఉన్నాయి. ఇప్పుడు ఆ వీడియో తీసినప్పుడు అయితే చాలా మొక్కలు ఉన్నాయి, దాంట్లో కవర్ అయినాయి అవన్నీ. ఈ దీపావళికి మేము ఇంటికి వచ్చేసరికి అవ్వ ఆ మొక్కలన్నీ పీకేసిందంట. ఎందుకు అలా చేసినా బాగున్నాయి కదా చూసేదానికి అంటే ఒకసారి పాము వచ్చిందంట అందుకని పీకేసినారంట. ఇంటి ముందర మిడిల్లో పెద్దగా ఉంది కదా ముగ్గు, అది నిజానికి చుక్కల ముగ్గు కానీ చుక్కలు పెట్టకుండా ర్యాండంగా అలా పోసేసినాను. నాకు చుక్కలు పెట్టి ముగ్గులు వేయడం కంటే చుక్కల ముగ్గుని చుక్కలు లేకుండా తిప్పేసేది ఇష్టము, ఈజీగా కూడా అనిపిస్తుంది. ఈరోజు మార్నింగే మామ చేను దగ్గరికి అలా వెళ్ళారు. మామ ఉన్నింటే టెంకాయలు మామే జవరేసేవాళ్ళు. నాకు వచ్చినట్టు నేను జవరేసినాను 2 కాయలు. ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత పూజ అంతా అత్తే చేసేసారు. పూజ అయిపోయిన తర్వాత మేము నాగలరాల దగ్గరికి వెళ్తున్నాము. అదంతా కవర్ చేస్తాను ఈ వీడియోలో. ఈరోజు నాగలరాల దగ్గరికి మాతో పాటు మా ఎదురింట్లో ఉండే శ్రీదేవి అత్త తను కూడా వస్తున్నారు. నాగలరాల దగ్గరికి వెళ్తున్నామంటే నానబియ్యం కంపల్సరీగా ఉంటాయి. దీంట్లోకి బెల్లము, కొద్దిగా బియ్యము, దాంట్లో కొద్దిగా నువ్వులు ఉంటే వాటిని కూడా వేస్తే బాగుంటుంది. గోవిందాన్ ఇట్లా మళ్ళీ మమ్మీని చూడు, మమ్మీని చూడు, మమ్మీని చూస్తా ముక్కర్లా. ఇట్లా చూడు నాన్నమ్మ వచ్చా. ఈ నాగలరాళ్ళు ఊరికి కొద్దిగా దూరంగా ఉన్నాయి. ఒక 1 kilometer అలా నడిచి వెళ్ళాలి. మా ముగ్గురు పిల్లలకి చిన్నప్పటి నుంచి ఒకటే అలవాటు. ఏదైనా పూజ చేస్తానామంటే పూజ గదిలోకి వెళ్ళిపోయి మొక్కుంటా బొట్లు పెట్టుకుంటా అట్లా ఉంటారు. ఇంకా మా చిన్నోడైతే ఇప్పుడు కడ్డీలు తిప్పేది బాగా నేర్చుకున్నాడు. పూజ స్టార్ట్ కాకముందు నుంచి కడ్డీలు చేతిలో పట్టుకొని ఉంటాడు, ఎవరన్నా అంటించండి తిప్పాలా అని. ఈ టెంకాయల చెట్టు కింద వెళ్ళేటప్పుడు మేము పెద్దగా గమనించలేదు కానీ తిరిగి వచ్చేటప్పుడు కొన్ని కాయలు పడినాయి. వాటి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ కోతులు తెంపేసి తాగేసున్నాయి. ఇలా నాగలరాల దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు మార్నింగ్ కొంచెం తొందరగా వెళ్ళిపోతే బాగుంటుంది. కాకపోతే ఈరోజు మాకు కొద్దిగా లేట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళాక బొమ్మలకి వాటర్తో వాష్ చేసి పసుపు పూసి కుంకంతో బొట్లు పెట్టాల్సి ఉంటుంది. అది ఇంకా లేట్ అవుతుంది. అందుకే ఈసారి శ్రీదేవతను కూడా తోడు తీసుకెళ్ళినాము. అక్కడికి వెళ్ళే దారిలో ఈ కూరాకు కనిపించింది. ఈ దిష్టి బొమ్మకు చూసినారా, మనం కుండలు పెట్టేది నెత్తిపైన చూసినాము. కాకపోతే వీళ్ళెవరో ఏకంగా హెల్మెట్ పెట్టేసినారు. హెల్మెట్ని ఇలా కూడా యూస్ చేయొచ్చు అని ఆలోచన వచ్చిన వాళ్ళు చాలా గ్రేట్ అసలు. ఇక్కడ నాగలరాల దగ్గరికి వచ్చి చూసేసరికి మా ఊర్లో వాళ్ళే మాకంటే కొద్దిగా ముందే తొందరగా వచ్చి పూజ చేసేసి ఉన్నారు. ఇక్కడ పూజ చేసేసిన తర్వాత దీనికి ఎదురుగానే నాగుపాము పుట్టు ఉంది. అక్కడ పాలు పోసి అక్కడ పూజ చేసేసిన తర్వాత కొద్దిగా దూరంలోనే ఆంజనేయ స్వామి గుడి ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడ మొక్కనేసిన తర్వాత ఆ ఆంజనేయ స్వామి గుడి పక్కనే బిల్వపత్రం చెట్టు ఉంది. అక్కడ ప్రదక్షిణలు చేసేస్తే పూజ కంప్లీట్ అయిపోయినట్టే. ఇక్కడ నుంచి మధ్య మధ్యలో మ్యూజిక్ యాడ్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. పట్టు చూపి, ఇది పైసా. ఎక్కడ నాన్న పైసా? ఎక్కడుంది పైసా? ఇక్కడ.
ఆడ జేజుని చూసి మొక్కమా. జేజుకి మొక్క. చార్వి బిడ్డ దొంగ పద అట్లే పదమ్మా. మనం ఆడ కూర్చొని చక్కెర తింటా అంటే ఈడికి వచ్చేసినారు నాన్న. పదమ్మా స్పీడ్గా. అతవ పెడుతున్నా నువ్వు పెట్టు నేను పసిబిడ్డాను. పసి బిడ్డ నువ్వు. మొక్క ఇస్తాం మొక్క. ఆడ కూర్చొని నేను ఇంటికి పోదాం రా. రానన్నా రానన్నా ఇక్కడ కూర్చుందాం రా. లేనన్నా రా పోదాం. పాపకి ఆ ప్లేస్ బాగా నచ్చేసినట్టుంది. ఎంత పిలిచినా రావట్లేదు. మాతో పాటు వచ్చిండే శ్రీదేవత్తేమో ఆవులకి కుడుతూ పెట్టాల, టైం అయిపోతుంది, రా తల్లి అని పిలుస్తుంది. నేను దీపావళికని బెంగళూరుకి వచ్చే ముందు 2 డేసే కదా ఉండేది అని 2 షార్ట్ వీడియోస్ని స్కెడ్యూల్ చేసి పెట్టుకొని వచ్చినాను. ఆ 2 డేస్ కాస్త 10 డేస్కి పైన అయిపోయింది. స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ కాబట్టి రెగ్యులర్గా వీడియోస్ని కనుక పోస్ట్ చేయకపోతే వాచ్ టైము అంతా తగ్గిపోతుంది. అలాంటివి జరగకూడదని బెంగళూరులో తీసిన వీడియోస్ అయిపోయినా కూడా ఇంటి దగ్గరే చిన్న చిన్న వీడియోస్ని షూట్ చేసి అప్లోడ్ చేశాను. ఇక్కడ నెట్వర్క్ కూడా ప్రాపర్గా ఉండదు. ఒక షార్ట్ 1 మినిట్ వీడియోని అప్లోడ్ చేయడానికి మ్యాక్సిమం 12 అవర్స్ అలా వెయిట్ చేయాలి.
అలా ఏదో ఒకలాగా డైలీ అయితే వీడియోస్ పెడతా వచ్చినాను. ఇక్కడి నుంచి తీసుకెళ్లిన ఈ కూరాకుతో చేసిన తాలింపుని ఒక షార్ట్ వీడియోగా పెట్టినాను. ఈ రోజే ఈవినింగ్ నేను పాప 6కి అలా చేను దగ్గరికి వెళ్ళాము. అక్కడికి ఎందుకు వెళ్ళాము అని నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. అది ఒక 6 మినిట్స్ వీడియో అంతే. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ఎలక్కాయ చెట్లు ఉన్నాయి. చెట్టు నిండా కాయలు ఉన్నాయి. కాకపోతే ఒకటి కూడా మాగిండవంట. ఈ సీజన్కి వినాయక చవితికి అయితేనే మాగింటాయంట. ఇక్కడ నుంచి తీసుకెళ్లిన కూరాకుని అవ్వ దగ్గరికి తీసుకెళ్ళి నీకోసం తాలింపు చేస్తానమ్మా తింటావానంటే నా కోసం స్పెసిఫిక్గా ఏంటి చేస్తే అందరూ తింటారు కదా అని అనింది. ఆకు కొద్దిగానే తీసుకెళ్ళినాము. తాలింపు చేస్తే భలే ఉండింది. బాయ్ బాయ్.